అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం మన రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ గురించి. అందులో మన స్టేట్లో వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ ఉండి సబ్స్టేషన్ నందు ఈ మొగల్తూరు సబ్స్టేషన్ ఆఫీసులో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ గురించి తెలియపరచడానికి నా ప్రయత్నం. నాకు మా తాతగారు ఇచ్చిన 32 ఎకరాల భూమి ఉందండి నా కుటుంబానికి. మేమందరం కూడా 1945లో మా తాతగారు కొన్నారు. 3 తరాల లింకులు ఉన్నాయి మాకండి. పట్టదార పాస్పోర్ట్ అన్ని మా పేర్లు ఉన్నాయి. ఎవడో ఒక ల్యాండ్ గ్రాబర్ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మా భూమిపై కన్నేసాడండి. కన్నేసి వాడికి ఒక డాక్యుమెంట్ కావాలి. ఆ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి మాలో మేమంతా బాగానే ఉన్నాం. ఆ పట్టదార పాస్పోర్ట్ అడంగలు కూడా అన్నీ మా పేర్లు ఉన్నాయి. మా భూమికి సంబంధం లేని వ్యక్తితో అడంగల్లో 1B అన్నీ కూడా మా పేర్లు ఉండగా ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ పెట్టి దొంగదస్తాలు పెట్టి మా భూములపై డబల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. డబల్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎవరూ చేయరు ఇంత కరప్షన్గా. అయితే ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసు కానీ ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసు కానీ వీళ్ళు డబ్బులు తీసుకుని ఎటువంటి డాక్యుమెంట్ చేసేస్తారు. ఇందులో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే అన్ని హక్కులు పట్టాదార పాస్పోర్ట్లు అన్నీ మనకు ఉండగా రిజిస్ట్రేషన్ చేయడానికి వీళ్ళు ఎందుకు సుముఖంగా ఉన్నారంటే ఒక ఆటో మ్యూటేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ ఫైనల్ దశలో వచ్చినప్పుడు. ఈ ఆటో మ్యూటేషన్ అనేది మన పొలం మన ఎవరికి అమ్మపోయినా మన సొంతం లేకపోయినా మన ఖాతా నెంబర్ వేసుకుని ఎవరు అన్నోన్ పర్సన్స్ వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే ఈ ఆటో మ్యూటేషన్లో నేమ్స్ చేంజ్ అయిపోతే పాస్బుక్లు వాళ్ళ పేరుని వచ్చేస్తాయి మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా. ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ ఆటో మ్యూటేషన్ అనేది. ఈ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అదే ఒక ఆయుధంగా మలుచుకొని ఈ సబ్ రిజిస్టర్లు ఇద్దరిని మేనేజ్ చేసుకుని డాక్యుమెంట్ ఇక్కడ పెట్టాడండి. పెట్టి ఆ డాక్యుమెంట్స్ ఏవైనా ఏదో రకంగా ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ పేకేరు వెస్ట్ గోదావరి జిల్లా పేకేరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఒక ల్యాండ్ గ్రాబర్. వీడికి సపోర్ట్గా లాయర్ శేఖర్ అనే వ్యక్తి ఆడొకడు. వీళ్ళంతా ఒక టీమ్గా బయలుదేరి మా భూములపై దొంగ దస్తాలు పెట్టి ఏదో రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేను దీనిపై చాలా ఫైట్ చేస్తున్నాను. మొగల్తూరు సబ్ రిజిస్టర్ని సస్పెండ్ చేశాను. అలాగే ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో అతి తీవ్రంగా ఫైట్ చేస్తున్నాను. ఇంత మన స్టేట్లో ఎంత గౌరవమైన సబ్ రిజిస్టర్లు ఉన్నారా అనిపిస్తుందండి. నాతో పాటు ఇలాగే సేమ్ నాతో పాటు ఒక బాధితుడు ఉన్నారు, కురిల్ల రాజకుమార్ గారని. ఆయన కలిదిండి మండలం ఉండి ఆయనతో కూడా 9 సెంట్ల స్థలం ఉండి సబ్ రిజిస్టర్ డబ్బులు తీసుకుని ఆయన స్థలాన్ని కూడా వేరొకరికి రాసేసింది. ఇది చాలా అన్యాయం ఉంది. నేను జిల్లా కలెక్టర్ ఆఫీస్కి అర్జీ ఇవ్వడానికి వెళ్తే నాలాంటి బాధితులు కోకొలలు అసలు ఎంతమంది ఉన్నారంటే అందరూ ఈ ల్యాండ్ సమస్యలపై ఇబ్బంది పడుతున్నవారే, ఈ డబుల్ రిజిస్ట్రేషన్లపై ఇబ్బంది పడుతున్నవారే. అలాగే కొవ్వూరు నాగమణి గారిని ఒక ఆవిడ, అలాగే తాడేపల్లిగూడెం వాసుదేవర్ గారిని ఒక ఆయన. వీళ్ళంతా బాధితులు. నాది 32 ఎకరాల భూమిని
ఏ రికార్డు లేకుండా, ఎటువంటి పాస్బుక్ లేకుండా, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఎంత అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే చాలా దుర్మార్గం అండి. నేను దీనిపై సెక్రటరియట్లో రెవెన్యూ మినిస్టర్ గారు సీసీ గారిని కలిసినప్పుడు ఆయన చాలా హాస్యాస్పదంగా మాట్లాడారు. అసలు ఎంత ఘోరంగా అంటే ఎంత ఘోరంగా మాట్లాడారంటే, సరే నా పట్టాదార పాస్బుక్లు 1B అడంగల్ నా డాక్యుమెంట్స్ అన్నీ ఆయనకి ఇచ్చినప్పుడు మీరు కోర్టులో చూసుకోండి, కోర్టులో ప్రొసీడ్ అవ్వండి అంటాడు ఆయన. అదేంటి సార్ మేము కోర్టుకి వెళ్తామండి, మాకు అన్ని హక్కులు ఉండగా మేము కోర్టుకి వెళ్తామండి. ఒకసారి ఆ ఉండి సబ్ రిజిస్టర్ని మొగల్తూరు సబ్ రిజిస్టర్కి ఫోన్ చేసి మీరు చెప్పండి అంటే, నాకు అందిన సమాచారం ఏంటంటే అక్కడి నుంచి రెవెన్యూ ఫేస్ నుంచి ఫోన్ చేయించుకుని ల్యాండ్ గ్రాబర్స్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఫోన్ చేయించుకుని వీళ్ళపై ఒత్తిడి చేస్తున్నట్టు నాకు సమాచారం. ఇది ఎంత అన్యాయం ఉండే. ఒక పక్క మన డిప్యూటీ సీఎం గారు కానీ, మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా ఫైట్ చేస్తున్నారు ఈ వ్యవస్థపై, ఏదో ఈ కరప్షన్ అనేది తగ్గించాలని. ఇటువంటి సీసీల వల్ల, ఇటువంటి కరప్షన్ సబ్జెక్టుల వల్ల వ్యవస్థ ఎక్కడ మారుతుందండి? ఏమైపోతుంది అసలు? మనం ఏమన్నా పాకిస్తాన్లో పోతున్నామా, బీహార్లో పోతున్నామా అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తూ ఉంటాయి. దయచేసి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒక కరప్షన్కి మన భారతదేశంలో ప్రధాన మూల కారణం రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి. అందులో ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ కానీ, ఈ ఉండి సబ్ రిజిస్టర్ కానీ, సుధారాణి గారు కానీ అత్యంత అసలు చాలా డాక్యుమెంట్ కూడా చూడండి, చాలా ప్రమాదకర మనుషులు. వీళ్ళ వల్ల ఎన్ని జీవితాలు, ఎంతమంది జీవితాలు ఇబ్బంది పడ్డాయంటే, మొగల్తూరు సబ్ రిజిస్టర్ స్టిల్ ఇప్పుడు సస్పెండ్లో ఉన్నాడు ఆయన. ఆయనకి మళ్ళీ పోస్టింగ్ ఇస్తున్నారు. ఈ రెవెన్యూ ఫేసీలో మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దట్టు ఇంకోటి, ఈ ఉండి సబ్ రిజిస్టర్ కూడా 2-3 టైమ్స్ సస్పెండ్ అయిందండి. ఇటువంటి కరప్షన్ సబ్ రిజిస్టర్ని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయకుండా మళ్ళీ ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళు ఇలా తయారవుతున్నారు. దయచేసి నేను ఇటువంటి కరప్షన్ సబ్ రిజిస్టర్ని వెంటనే విధుల నుంచి తొలగించాలి. ఇక్కడ జరుగుతున్న అక్రమ అరెస్టులపై ఎంక్వైరీ చేసి ఈ ఫేక్ డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేయాలి. లేని పక్షంలో అతి తీవ్రంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసన మేము తెలియపరుస్తాం. ప్రతి చోట, ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతున్న అక్రమ అరెస్టులపై మేము ఫైట్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మాలాంటి బాధలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకునే మేము ఒక ఉద్యమంగా ఇక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై, అన్యాయాలపై మేము అందరం కలిసి న్యాయ పోరాటం చేస్తామండి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి, మాలాంటి బాధితులు ఎవరైనా ఉంటే నా నంబరు 75695080